హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. 'లెనిన్' మూవీ రివ్యూ 2 అవర్స్ 45 మినిట్స్ దాకా రన్ టైమ్ ఉంటుందండి. సో, ఫైనల్లీ మూవీ నేను చూసాను. సో, ఈ మూవీ ఎలా ఉంది? వర్తా కాదా? ఆ టికెట్ ప్రైస్‌కి వర్తా కాదా? థియేటర్స్‌లోని చూడొచ్చా లేదా? దాదాపు 2 సంవత్సరాల తర్వాత అఖిల్ గారి మూవీ వచ్చిందండి. సో, అఖిల్ గారిది ఈ మూవీ 6 మూవీ అనుకుంటానండి. సో, రివ్యూలోకి వెళ్ళే ముందు చాలా మంది అన్‌సబ్‌స్క్రైబర్స్ ఎక్కువ మంది విజిట్ చేస్తున్నారు. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. మూవీ చూసిన తర్వాత ఒపీనియన్ చెప్పాలంటే మూవీ నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్‌లీ కొంచెం రొటీన్ స్టోరీ అయినప్పటికి కూడానా ట్విస్ట్‌లనేవి హైలైట్ అని అనిపించింది. అలాగే ఈ ఒక్క పదం గుర్తుపెట్టుకోండి, బంగారం. మూవీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అండ్ మూవీ ఆల్రెడీ చూసినోళ్ళైతే వాళ్ళకి కూడా అర్థమవుతుందండి. సో, 2 గంటల 45 నిమిషాలు మొత్తం మూవీ రన్ టైము 2 గంటల 45 నిమిషాలండి. సో, ఫస్ట్ హాఫ్‌లోని 3 సాంగులొస్తాయి. సెకండ్ హాఫ్‌లోని 2 సాంగులొస్తాయండి. సాంగ్స్ ఎక్కడ మనకి బోరింగ్ అనిపించదు. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తమన్ గారు మొత్తం సినిమా మొత్తాన్ని ఒక తమన్ గారేనండి. మోసుకొని వెళ్ళింది తమన్ గారేనండి. మొత్తం సినిమా మొత్తానికి హైలైట్ ఎవరైనా ఉన్నారంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అది తమన్ గారి వల్లేనండి సాధ్యమైంది మూవీ మాత్రం. ఇంకా పెర్ఫార్మన్స్ విషయానికొస్తే ఈశ్వరిరావు, ఈశ్వరరావు గారు, గెటప్ శ్రీను గారు, లక్ష్మణ్, మహేష్ అండ్ బ్రహ్మాజీ గారు, భాగ్యశ్రీ గారు, అఖిల్ గారు, అబ్బా! చాలా మందండి. క్యారెక్టర్స్ చూస్తే మాత్రం హైలైట్ క్యారెక్టర్స్ అండి. మొత్తం మెయిన్‌లీ శివాజీ గారండి. మర్చిపోయాను చెప్పడం. శివాజీ గారు ఒక్కళ్ళు కూడానా హైలైట్ క్యారెక్టర్ అనిపించింది. స్టోరీ నేను రివీల్ చేయనండి. ఎందుకంటే ఇది నాన్ స్పాయిలర్ రివ్యూ కాబట్టి నేను స్టోరీ రివీల్ చేయను. ఇట్స్ ఏ రివెంజ్ డ్రామా మూవీ అండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కలే ఉంటది. కానీ లాస్ట్ 40 నిమిషాలు మాత్రం మూవీని అసలు మిస్ కాకండి. ఈ ఫస్ట్ హాఫ్ ఒకటి కొంత దాకా మనకి స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ ఉంటుంది. అది చెప్పాను కదా! ఆ లాస్ట్ 40 నిమిషాలు హైలైట్ అండి. ఎస్పెషల్లీ సునీల్ గారు కూడా ఉన్నారు. మర్చిపోయాను. సునీల్ గారు ఒకళ్ళండి పోలీస్ అండి. సో, ఆల్రెడీ మనం వీళ్ళందరిని ట్రైలర్‌లో కూడా చూసుంటాము. ట్రైలర్‌లోనే చాలా మట్టుగా స్టోరీ అంతా మనకి రివీల్ చేస్తారండి. ద్రౌపదమ్మని కలుస్తారండి. శ్రీరామపురంలో ద్రౌపదమ్మని చిత్తూరు జిల్లా శ్రీరామపురంలోని ద్రౌపదమ్మని కలుస్తారు. అండ్ ఆ 18 రోజుల్లోని ఏం జరిగింది? ఆ 18 రోజులు అయిపోయిన తర్వాత ఏం జరిగింది? అండ్ అలాగే ఎన్టీఆర్ గారి వాయిస్ అండి. ఒక 3, 4 రోజుల ముందే ఆహ్, ట్విట్టర్‌లో కూడా ట్వీట్ చేశారు కదండీ! సో, స్టార్టింగ్ అంటే ఆ మహాభారతం కోసం స్టార్టింగు చెప్తారండి. ఎన్టీఆర్ గారు వాయిస్ ఇస్తారు స్టార్టింగు. అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అలాగే శాటిలైట్ రైట్స్ జీ5 అండి. శాటిలైట్ రైట్స్ జీ5 అండి. అండ్ అలాగే టైటిలు స్టార్టింగ్ 7 మినిట్స్‌లోనే మనకి టైటిల్ అనేది వస్తది. ఒకవేళ అది మిస్ అయిపోయారనుకోండి, టైటిల్ ఒకవేళ మీరు మిస్ అయిపోతే ఎండింగ్‌లోని ఇంకొక టైటిల్ కూడా ఉంటుందండి. అండ్ ఎండింగ్‌లోని ఇంకొక టైటిల్ కూడా ఉంటుంది. సో, ఒకవేళ అక్కడ మిస్ అయిపోయినోళ్ళు ఎండింగ్‌లో కూడానా టైటిల్ అనేది వస్తది. హ్యాపీగా ఒకవేళ అక్కడ మిస్ అయిపోతే ఇక్కడ కూడానండి. ఈ పెర్ఫార్మన్స్ అండి అఖిల్ గారి కెరియర్‌లోనే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. కింగ్ కొడుకు అఖిల్ గారు. కింగ్ కొడుకు అఖిల్ గారు. అఖిల్ గారు మొత్తం సినిమాల్లో ఆ 5 సినిమాల్లోని ది బెస్ట్ మూవీ ఇదేనండి. ఇది 6 సినిమా. పోనీ ఈ 6 సినిమాల్లో కలిపి ది బెస్ట్ మూవీ అండి. చెప్తున్నాను కదా! హైలైట్‌గా అనిపించింది. సో, ఇలాంటి మూవీస్ మెయిన్‌లీ ఆ డాల్బీలోని చూస్తే గూస్ బంప్స్ వస్తాయని చెప్పాను కదా! లాస్ట్ ఆ 40 నిమిషాలు అండ్ అసలే ఇంకొక క్యారెక్టర్ అండి. వసంత్ క్యారెక్టరు. సో, బయట తన పేరు నాకైతే తెలీదు. సో, వసంత్ క్యారెక్టరు అతను కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అతను శారీ కట్టుకున్న ఒక మూవ్‌మెంట్ ఉంటది లాస్ట్‌లోని. అది గూస్ బంప్స్ అనిపించిందండి. మెయిన్‌లీ సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడ నాకు బోర్ కొట్టలేదు. చెప్పాను కదా! స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఆ ఫస్ట్ హాఫ్‌లోనే ఏదో కొంచెం దాకా అనిపించింది. అండ్
ఎమోషనల్‌తో పాటును ఈ లవ్ కూడా యాడ్ చేశారు. అండ్ దీంతో పాటును మహాభారతాన్ని కూడానా యాడ్ చేశారండి. సో, దానివల్ల మూవీ ఎక్కడికో వెళ్ళిపోయిందండి. రిటన్ అండ్ డైరెక్టర్ బై మురళీ కిషోర్ అబ్బూరు. యాక్చువల్‌గా ముందు హీరోయిన్‌ని భాగ్య గారిని కాకుండాన శ్రీలీల గారిని పెడదామనుకున్నారు. కానీ డేట్స్ వల్లో లేపోతే ఇంక దేని వల్ల మరి మనకైతే ఐడియా లేదు. సో, శ్రీలీల గారిని తప్పించేసి భాగ్యశ్రీ గారిని పెట్టారు. కానీ హైలైట్ అనిపించిందండి. అబ్బా! నాగార్జున గారు ఎందుకింత పొగిడేస్తున్నారా అని అనుకున్నాను. రిలీజ్ ఈవెంట్‌లో కూడానా, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడానా నాగార్జున గారు హీరోయిన్‌ని చాలా పొగిడేశారండి. ఆ! సినిమా చూసిన తర్వాత అర్థమైంది. నిజంగా ప్రాణం పెట్టారు అని అనిపించింది. హ్మ్. అఖిల్ గారు కావచ్చు, హీరోయిన్ గారు కావచ్చు, సైడ్ క్యారెక్టర్స్ కావచ్చు, వీళ్ళందరికంటే తమన్ గారు మూవీని ఒక రేంజ్‌కి తీసుకొనెళ్ళిపోయారు. ఒక రేంజ్‌కి తీసుకొనెళ్ళిపోయారండి. తమన్ గారు మాత్రం చాలా బావుంది సినిమా మాత్రం. చెప్తున్నాను కదా! ఇలాంటి మూవీస్ అంటే మెయిన్‌లీ అఖిల్ గారి కెరియర్‌లోని మాత్రం ది బెస్ట్ మూవీ అండి. అండ్ అలాగే ప్రీవియస్ మూవీస్‌తో కంపేర్ చేసుకున్నా కూడాన అఖిల్ గారి పెర్ఫార్మన్స్ మాత్రం హైలైట్ అనిపించింది. ఈ ఈ సినిమా పరంగా మాత్రం హైలైట్ అనిపించింది. ముందుగా 'ఏజెంట్' కావచ్చు, 'అఖిల్' మూవీ కావచ్చు, సో 'హాలో' మూవీ ఇయన్నీని కాకుండాన ఇందులో మాత్రం వేరే లెవెల్ అఖిల్ గారిని చూస్తామండి. వేరే లెవెల్ అనిపించింది. స్టార్టింగే కడప జైలు అంటే కడప జైలు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మనకి స్టోరీ అంతా. అలాగే సెకండ్ హాఫ్ ఎండింగ్‌లో ఒక ట్విస్ట్ ఉంటది. అది సునీల్ గారు రివీల్ చేస్తారు. అది మాత్రం హైలైట్ అనిపించింది అది. అప్పుడు దాకా మనం ఏదో అనుకుంటాం కదా! తర్వాత మనకు అర్థమవుతుంది. ఓకే. ఇదా అని. అలాగే ప్రీ ఇంటర్వెల్‌లోని ఒక ఫైట్ సీన్ వస్తదబ్బా! ఆ ఫైట్ సీన్ హైలైట్. దాని తర్వాత ఇంటర్వెల్. సో, తర్వాత సెకండ్ హాఫ్. చెప్తాను కదా! నాకు మొత్తంలోని ఫస్ట్ హాఫ్ ఏదో కొంచెం ల్యాగ్ అనిపించింది. ఐ మీన్ స్లోగా అనిపించింది. చెప్తున్నాను కదా! స్టోరీ లైన్ ఇంకేం కాదండి. రివెంజ్ డ్రామా. కానీ ఆ రివెంజ్ డ్రామాలో కూడానా ట్విస్ట్‌లని మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము అసల యాక్చువల్లీ. అది రివీల్ చేసిన తర్వాతే మనం ఓకే. వీళ్ళు కూడా ఉన్నారా అని మనకి అర్థమవుతానండి. శివాజీ గారికి ఈ మధ్య కాలంలోని 'బిగ్ బాస్' తర్వాత నుంచి క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయండి. వీళ్ళొకళ్ళకి మహేష్ గారండి. అదే మనం 'పెద్ది' మూవీలో కూడా చూసాం కదా! మహేష్ గారిని. సో, తనకు కూడా మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి. అలాగే లక్ష్మణ్ గారండి. ఎవరంటే ఈ లక్ష్మణ్ గారు మూవీ రివ్యూస్ చెప్తూ గట్టిగా అరిసేవారు కదండీ! సో, థియేటర్ బయటన గట్టిగా అరిసేవారు కదా! సో, ఇప్పుడు మన వైజాగ్‌లో కూడానా తనది మూవీ షూటింగ్ అవుతుంది హీరో కిందన. సో, అతనికి కూడానా మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయండి. అలాగే 'గెటప్ శ్రీను' గారు. 'గెటప్ శ్రీను' గారు కూడానా హైలైట్. అలాగే 'పుష్ప' మూవీలోని చిన్నాయన అంటారు కదా! సో, తను కూడా ఈ మూవీలో ఉన్నారండి. సో, మీకు వీళ్ళందరిని చూసిన తర్వాత ఓకే. వీళ్ళంతా ఉన్నారా అని అనిపించింది. అలాగే 'సునీల్' గారు కావచ్చు. చెప్తున్నాను కదా! 'సునీల్' గారు ఇంకా 'పుష్ప' మూవీలోని వర్క్ చేసినోళ్ళు కూడానా ఉన్నారండి చాలా మంది. సో, మూవీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నా ఒపీనియన్ బట్టి ఒకటేనండి. సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ తమన్ గారి వల్ల. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మొత్తం 5 సాంగులు కదా! 5 సాంగులు ఎక్కడ మనకి బోర్ కొట్టించవండి. 5 సాంగులు మనకి ఎక్కడ బోర్ కొట్టించవు. మొత్తం ఆ స్టోరీ అంతాన ఆ 18 రోజులు, ఆ 18 రోజులు జరిగిన నెల రోజులు, మొత్తం ఇదే మొత్తం స్టోరీ లైన్ అంతాన మొత్తం అంతాన మనకి. అలాగే తను ఎందుకు సారీ చెప్పానన్నాను కదా! సారీ. సో, మూవీ చూసిన తర్వాత మీకే అర్థమవుతుందండి. దట్స్ ఇట్ గైస్. సో, ఇలాంటి మరెన్నో రివ్యూస్ కోసం మిస్టర్ రివ్యూస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.